హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ విజయలక్ష్మి. ఇట్లు మీ విద్య. ఈరోజు మళ్ళీ మనం స్వామి గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదండి. ఈరోజు రెండో రోజు. సో ఈరోజు ఇంకొక పద్య సూక్తి స్వామిది, తర్వాత వాక్య విభూతి అంటారు. ఒక్క సెంటెన్స్లోనే స్వామి మొత్తం మీనింగ్ చెప్పేట్టు ఇస్తారు. అది తర్వాత ఒక దానికి రిలేట్ అయ్యే ఒక మంచి స్టోరీ చెప్పుకుందామండి. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం ఇదివరకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, స్వామి పద్య సూక్తులు ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క లైఫ్ లెసన్స్. ఆ లైఫ్ లెసన్స్ లాంటి వాటిల్లో జనరల్గా రోజు జరుగుతున్న విషయాల్లోనే దాంట్లో ఎట్లా అంటే మనకు కావాల్సిన విచక్షణ, మనకు కావాల్సిన విచక్షణ జ్ఞానాన్ని మనకు అక్కడ తెలిసేట్టుగా తెలుపుతారు. ప్రతి చిన్న దాంట్లో కూడా మనకు అర్థమయ్యేట్టుగా చెప్తారు. అలాంటి వాక్య విభూతి, అలాంటి పద్యసూక్తితో స్టోరీ చెప్పుకుందాం. ఓకే అండి. చెడ్డ పని చేసి మంచిని పొందలేరు, మంచి పని చేసి కీడును గాంచలేరు. నింబ ఫలమును నాట చూత ఫలంబు గనునే, నింబ ఫలమును గనునే చూతంబు నాట. ఇదేంటంటే, చెడ్డ పని చేసిన వాళ్ళు మంచిని పొందలేరు ఖచ్చితంగా. అలాగే ప్రస్తుతానికి ఏదైనా జరుగుతుందేమో, అది ఇంకెప్పటిదో అయి ఉంటుంది. ఇప్పుడు మాత్రం చెడ్డ పని చేస్తే దీనికి వచ్చే ఫలితం ఖచ్చితంగా చెడుగే ఉంటుంది. మంచి పని చేసి కీడును కాంచలేరు. మంచి పని చేసిన వాళ్లకు అది ఎప్పుడు కీడు జరగదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో జరుగుతోంది, మేము మంచి పని చేస్తున్నా కూడా మాకు మంచిగా లేదు, కీడు జరుగుతుంది అనుకుంటాం. అది కాదు, అది ఎప్పుడుదో ఇప్పుడు ఫలితం ఇస్తుంది. మొక్కలు నాటినప్పుడు అది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికో వస్తుంది కదా ఫలితం, మొక్క అయితే వస్తుంది కదా, అలా అది ఎప్పటిదో. కాబట్టి ఇప్పుడు మనం మంచి పనులు చేస్తూ ఉంటే, డెఫినెట్గా ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటే ఆ మొక్కలు ఎప్పుడు మనకు మంచిగానే ఇస్తుంటాయి కదా. అలాగే నింబ ఫలమును నాట చూత ఫలంబు గనునే, నింబ ఫలమును గనునే చూతంబు నాట. స్వామి ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మీరు వేప విత్తనం నాటి దానిమ్మ చెట్టు, మామిడి చెట్టు రావాలి అనుకున్నారనుకోండి, వస్తుందా? అదే మామిడి విత్తనం నాటి వేప చెట్టు రావాలి అనుకుంటే వస్తుందా? అది వీలు కాదు కదా. మీరు ఏ విత్తనం నాటారో అదే విత్తనంది మొక్క వస్తుంది, అదే విత్తనం అదే ఫలితం మనకు ఫలాలను ఇస్తుంది. అదే చెప్తున్నారు స్వామి. ఎంత చక్కగా అంటే, మన నిత్య జీవితంలోది ప్రత్యక్షంగా చూసే విషయాన్ని ఎగ్జాంపుల్స్తో సహా మనలో విచక్షణ జ్ఞానాన్ని మేల్కొల్పుకుంటూ మనకు ప్రతిదీ లైఫ్ లెసన్స్ అంటే అది లైఫ్ లెసన్ అంటే అంతే. మన జీవితానికి కావాల్సింది, మనం ఉండాల్సింది, ఎలా ప్రవర్తించాలి, ఏంటి, ప్రతిదీ ఉందండి దీంట్లో. ఇది అందుకే స్వామి ఏం చేశారంటే, చిన్నపిల్లల కోసం ఫస్ట్ డిజైన్ చేశారు. చిన్నపిల్లల్ని మార్చడం చాలా సులువు. చిన్నపిల్లలకు పరివర్తన తీసుకురావడం నిజంగా, చిన్నపిల్లలు కనుక దీంట్లో రెగ్యులర్గా వాళ్ళు బాల వికాస్ వెళ్తూ నేర్చుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఒక ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తారు, చాలా ఉన్నతంగా మారుతారు, ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని వాళ్ళు జీవించగలుగుతారు. ఒక మంచి భావి భారత పౌరుడు అంటారు కదా, అలా తయారు చేయగలిగేట్టుగా. అంటే స్వామికి భారతదేశం ఇదంతా ఏం లేదు, ఆయనకు ప్రపంచమంతా ఆయనదే. కాబట్టి ఒక మనిషి, మానవతా విలువలున్న ఒక ఉన్నతమైన మనిషిగా ఉండేట్టుగా తయారు చేయడం ఆయన డిజైన్ చేసిన కోర్స్. అయితే దాంట్లో ఎంత చక్కటి మీనింగ్ ఉందో చూడండి. దీనికి రిలేట్ అయ్యేట్టుగా వాక్య విభూతి చెప్తారు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. వీలైతే సహాయం చేయి, లేకపోతే ఇబ్బంది పెట్టకు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడమే. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఎవరిని బాధ పెట్టకు, హెల్ప్ చేయి. చేతనైతే హెల్ప్ చేయి, వీలైతే హెల్ప్ చేయి, లేకపోతే లేదు. ఇదే చెప్తున్నారు స్వామి. ఎంత అద్భుతం కదండి. చెడ్డ పని చేసి మంచిని పొందలేరు, మంచి పని చేసి కీడును గాంచలేరు. నింబ ఫలమును నాట చూత ఫలంబు గనునే, నింబ ఫలమును గనునే చూతంబు నాట. ఎక్సలెంట్ కదండి. నాకు అడుగడుగున అలా స్వామిని తలుచుకుంటే ఆనందం అట్లా వచ్చేస్తుందండి. అది నిజంగా కరెక్ట్గా మనం గనక స్వామి చెప్పింది ప్రాపర్గా విని అర్థం చేసుకొని, అది గనక లైఫ్లో మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో మనం కొంత ప్రత్యక్షంగా అది ప్రవర్తించగలిగితే, దాన్ని ఫాలో అవుతూ మనంగా అది గైడెన్స్ తీసుకొని మన లైఫ్లో మనం ఫాలో అవుతే అద్భుతాలే అండి. చాలా బాగుంటుంది. ఇలాంటి జీవితాలు ఎంతో గొప్పగా మారిన వాళ్ళని ఎంతోమందిని చూసామండి. పిల్లలు ఒక్కొక్కరు అసలు ఎంత అద్భుతంగా తయారైన వాళ్ళని చూశానంటే, నేను స్వామి దగ్గర చదువుకున్న పిల్లలు అన్ని రకాలు ఉన్నాయి. నేను ఇలాగే ఉన్నారు అని చెప్పలేనేమో, కానీ చాలా వరకు 90% చాలా అద్భుతంగా అయిన పిల్లలు చాలామంది ఉన్నారండి.
సో మీకు ఇంకో కథ కూడా చెప్తానన్నాను కదండి. అదేంటంటే ఒకసారి ఒక రాజుగారు ఒక ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్నారు. ఎగ్జిబిషన్ పెట్టాలనుకొని ఒకసారి అందరికి చాటింపు వేయించారు. రాజ్యంలో అందరికి చాటింపు వేయించారు. ఏమని? ఎవరైతే అత్యంత మంచి వస్తువు తెచ్చి ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేస్తారో, ఎవరైతే పెడతారో వాళ్ళకి చాలా గొప్ప బహుమానం ఇస్తాను అని చెప్పేసి. అయితే ఇంకా ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ రకరకాల వస్తువులు తెచ్చి పెడతారు. కానీ దాంట్లో ఒక అతను ఏం చేస్తాడు, ఒక నాలుక బొమ్మను తయారు చేసేసి ఒక నోరు ఆ నాలుక అని ఇట్లా ఉండి మాట్లాడుతున్నట్టుగా ఒక ఇద్దరు ముగ్గురు ఆ నాలుక వైపు చూస్తూ ఒక బాధలోంచి బయటకు వస్తూ ఆనందంగా నాలుక వైపు చూస్తున్నట్టుగా అలాంటిది ఒక డిజైన్ చేసి తీసుకొచ్చి పెడతాడు. అతను రాజుగారు వస్తారు, అన్నీ చూసుకుంటూ వస్తువులన్నీ చూసుకుంటూ మొదటి ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది చెక్ చేసుకుంటూ వచ్చేసరికి ఈ నాలుక దగ్గరికి వచ్చి ఆగుతారు. వచ్చి ఆగి, నేను అత్యంత విలువైన వస్తువులను పెట్టమని చెప్తే ఎవరి నాలుకని పెట్టింది? ఈ నాలుక ఏంటి? దీని ఇది మంచి వస్తువుల్లో గొప్ప వస్తువుల్లో ఏంటి ఇది అని ఆయన్ని పిలిపించమంటే ఆయన్ని పిలిపిస్తారు. అప్పుడు దాని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రాజుగారు, ఇది నాలుకను మించింది ఇంకొకటి లేదండి. ఎలాంటి బాధలో ఉన్న వాళ్ళనైనా కూడా ఆ బాధలోంచి ఎంతో కొంత ఉపశమనాన్ని కలిగించగలిగేది ఈ నాలుక. ఈ నాలుక తలుచుకుంటే ఎలాంటి వాళ్ళ బాధనైనా కూడా ఒక్క క్షణమన్నా మర్పించగలుగుతుంది, వాళ్ళకి సంతోషపెట్టగలుగుతుంది, సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఇంతకు మించిన మంచి వస్తువు ఏముంది రాజుగారు అని చెప్తాడు ఆయన. చెప్పేసరికి రాజుగారు కూడా చాలా బాగా కన్విన్స్ అవుతారు. ఇది చాలా నిజం, ఇది కరెక్ట్ అనిపిస్తుంది ఆయనకు. ఆయనకు మొట్టమొదటి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసి పంపించేస్తారు. తర్వాత మళ్ళీ ఒకసారి కొన్నాళ్ళకు మళ్ళీ ఇంకొక ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటారు రాజుగారు. ఏంటంటే అత్యంత చెడ్డ వస్తువు ఎవరైతే తెచ్చి పెడతారో దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తానని చెప్తారు, మంచి బహుమానం ఉంటుందని చెప్తారు. అప్పుడు అందరు రకరకాల చెడ్డ వస్తువులు, ప్రపంచంలో ఉన్న రకరకాల చెడ్డ వస్తువులు అని చెప్పి అన్నీ తెచ్చి ఎగ్జిబిషన్ పెడతారు. మళ్ళీ దాంట్లో ఈ నాలుకని ఇంకొక రకంగా నాలుక అని ఇట్లా బయటకు పెట్టేసి ఎవరినో తిడుతున్నట్టుగా కోపంగా మొహం పెట్టేసి నాలుకని బయటకు పెట్టి ఒక ఇద్దరు ముగ్గురు బాధతోటి ఆయన దగ్గర ఇట్లా జాలిగా నిలబడి ఉన్నట్టుగా అట్లా పెడతాడు. రాజుగారు మళ్ళీ ఆ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చి అన్నీ చూస్తూ అన్నీ వచ్చి మళ్ళీ నాలుక దగ్గరికి వచ్చి నిలబడి కోపం వస్తుంది రాజుగారికి. ఏంటి, ఫస్ట్ బహుమానం తీసుకున్నావు, నువ్వు నాలుకకే కదా, మళ్ళీ నాలుకని పెట్టావు, నీకు ఎంత ధైర్యం అసలు, నువ్వు ఎట్లా పెడతావు అంటే అప్పుడు అతను వస్తాడు. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు రాజుగారికి. రాజుగారు, అవునండి నిజమే, నేను ఫస్ట్ బహుమానం తీసుకుంది అది నిజమే. ఇప్పుడు దీనికి కూడా అత్యంత చెడ్డ వస్తువు అంటే ఇది ఇదేనండి, నువ్వు వాడడంలోనే ఉంది, ఇది అత్యంత చెడ్డ వస్తువు. ఎలా వాడడం అంటే ఎంత హ్యాపీగా ఉన్న వాళ్ళని కూడా ఒక చిన్న మాటతో వాళ్ళని బాధ పెట్టచ్చు. ఎంత హ్యాపీ మూడ్లో ఉండి అద్భుతంగా సంతోషంగా ఉన్నారన్నా కూడా వాళ్ళని ఏదో ఒక రకంగా బాధ పెట్టచ్చు. బాధను తీర్చగలిగేది అదే, బాధను ఇవ్వగలిగేది అదే, దీన్ని మించింది ఇంకొకటి లేదు. కత్తి వాదర కన్నా కూడా ఇది ఎక్కువ పదునైంది అని చెప్తాడు ఆయన. అప్పుడు రాజుగారు మళ్ళీ కన్విన్స్ అవుతారు. ఇది చెప్పింది నువ్వు చాలా నిజం అనిపించింది, నాకు చాలా కరెక్ట్ అని చెప్పేసి ఆయనకి మంచి బహుమానాన్ని ఇచ్చి పంపిస్తారు. సో స్వామి ఏం చెప్తున్నారు, చెడ్డ పని చేసి మంచిని పొందలేము, మంచి పని చేసి కీడుని కాంచలేము. నింబఫలమును నాట చూతఫలంబుగనునే నింబమును నాట, హర్ట్ నెవర్ హెల్ప్ ఎవర్. స్వామి సాయిరామ్.